హాయ్ అందరికీ వెల్కమ్ టు స్పందస్ బొమ్మరిల్లు. బయట చూస్తే వాతావరణం చాలా చలిగా ఉంటుంది కదండి. ఇలాంటప్పుడు చాలా క్రిస్పీగా వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది. సాయంత్రం పూట ఫ్రిడ్జ్లో ఏముందా అని చూస్తే క్యాబేజ్ ఉంది. దాంతో చక్కగా ఈజీగా అయిపోద్దని చెప్పి క్యాబేజ్ పకోడీ చేసేసాను. చాలా క్రిస్పీ అండ్ టేస్టీ. ఎలా వస్తుందో చూస్తారా మీరు కూడా. ముందుగా దానికి కావాల్సింది ఏంటంటే క్యాబేజ్ సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక కప్ పెట్టి తీసుకున్నాను. ఒక కప్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి రెడీగా పెట్టేసుకుంటే చాలా సింపుల్ అండి. ఇంగ్రీడియంట్స్ ఏం లేవు, చాలా తక్కువ. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని క్యాబేజ్ తరుగు మొత్తం సన్నగా తరిగాం కదా అందులోకి వేసేసుకున్నా. తర్వాత శనగపిండి 1 కప్పు మొత్తం వేసేసానండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి ఎంత తీసుకున్నా అదంతా వేసేసాను. ఫస్ట్ ఇది వేసుకున్నాక మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం. ఇవి ఇంతేనండి. ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ, కరెక్ట్గా 10 నిమిషాల్లో రెడీ అయిపోద్ది. పిల్లలు స్కూల్ నుండి వచ్చేలోపు ఇలా చేసి పెట్టేసేయండి. ఎమ్మి ఎమ్మి అంటారు. మీరు కూడా కొంచెం తినేసేయండి, ఎంజాయ్ చేసేయండి. ఇవి ఇలా ఒకసారి కలిపేసుకున్నాక వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. ఎక్కువ వేయకండి ఒకేసారి, కొంచెమే పడతాయి. ఎందుకంటే క్యాబేజ్లో కొంచెం వాటర్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఒకసారి కలిపేసాను. జస్ట్ ఇలా కొంచెం వేయగానే ఆ మాత్రం నీళ్ళే సరిపోయి నాకు, ఇంకా అసలు వేయక్కర్లేదు. జస్ట్ ఇలా కలుపుకుంటున్నాను. మీకు ఎలా వస్తుందంటే చూపిస్తాను. ఒక్క నిమిషం ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చలికాలం కదా, ఏదైనా వేడిగా ఉంటే బాగుంటుంది. ఇదిగోండి ఇలా తీసుకున్నాక ఈ మాత్రం ఉండాలండి. మనం తీసుకున్న పిండి ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టేసి ఈలోపు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకుందాం. యాజ్ యూజువల్ అది బాగా వేడెక్కాలి. అది వేడెక్కాక ఒకసారి చెక్ చేసుకుందాం. వేడైందండి. ఇప్పుడు కొంచెం చేతిలోకి తీసుకున్నాను. ఇలా చిన్నగా వదిలేసుకోవడమే. దీనికి షేప్ అంటే ఏం అక్కర్లేదండి. గట్టి పకోడీ ఎలా వేసుకుంటాం అలా వేసేసుకోవడమే. చక్కగా మీకు వచ్చిన షేప్లో వేసేసేయండి, ఏం పర్వాలేదు. ఇక్కడ మనకి ఎవ్వరు జడ్జ్ చేసేవాళ్ళు. టేస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. టేస్టీగా ఉంటే సూపర్ అండి. ఇంకంతే, ఇంకేం అవసరం లేదు. చక్కగా ఇంకొంచెం తీసుకున్న పిండి ముద్దని అది కూడా ఇలా చిన్న ముక్కలుగా అలా వేసేసుకోవాలి. ఎందుకంటే నేను కొంచెం పిండి గట్టిగానే తీసుకున్నాను అండి. గట్టి పకోడీ క్రిస్పీగా వస్తుంది కదా, అలా వస్తుంది. ఇవి ఒక 2 మినిట్స్ ఇలా వదిలేద్దామండి. ఫస్ట్ కలపలేదు, తర్వాతే ఇంకొక సైడ్ టర్న్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు కింద సైడ్ అంతా మొత్తం బాగా క్రిస్పీగా తెలుస్తుందండి. అక్కడ చూస్తుంటే మంచి స్మెల్ వస్తుంది అండ్ మీకు క్రిస్పీగా తెలిసిపోతుంది. చూసారా, టర్న్ చేశాను, గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. ఇప్పుడు ఇంకొక సైడ్ అనమాట. ఇది కూడా ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. జస్ట్ ఒక 2 మినిట్స్ వెయిట్ చేసేసామంటే కింద వైపు చాలా ఈజీగా అయిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక అంత ఉడికి ఉంటుంది కదా. చక్కగా బాగా క్రిస్పీగా తయారయ్యాయి. ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా ఎమ్మి ఉంటాయి, టేస్టీగా ఉంటుందండి. క్యాబేజ్ పకోడే కదా అనుకోనకండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మీ ఫ్యామిలీతో ఒకసారి చక్కగా చేసుకొని ఎంజాయ్ చేసేయండి ఈవినింగ్ టైమ్స్లో. ఎంత బాగుంటుందో ఈ వీకెండ్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.